వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈ వీడియోలో ఈ ముగ్గు చూస్తూ ఈ కథ వినేసేయండి. కార్తీక మాస విశిష్టత మొదటి రోజు పారాయణం. ఒకరోజు సౌనకాది మునులు సూత మహామునిని దర్శించి కార్తీక మాస మహాత్యాన్ని గురించి వివరణ ఇవ్వవలసినదిగా కోరారు. అంతటా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలిపిన కథను నేను మీకు వివరించెదను. ఆ కథను వినుట వలన మానవులకు ఇహముందు పూర్వముందు సకల ఐశ్వర్యములతో తులతూగుతారు. శ్రద్ధగా వినండి అని చెప్పసాగెను. ఒకనాడు వశిష్ఠుడు మిథిలకు వెళ్ళి జనక మహారాజుతో, ఓ రాజా, నేనొక మహాయజ్ఞాన్ని చేస్తున్నాను. దానికి కావలసిన అర్జబలాన్ని అంగబలాన్ని మిమ్ములను అడిగి క్రతువు ప్రారంభించుకుందామని ఇలా వచ్చాను అని చెప్పగా జనకుడు ముందుగా తనకున్న సందేహాన్ని నివృత్తి చేయమని కోరాడు. అదేమనగా, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అతి పవిత్రమైనది, దాని గొప్పతనము ఏమిటి అని తెలియజేయమనగా అంతట వశిష్ఠుడు ఈ విధంగా తెలియజేశాడు. ఓ రాజా, ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రత ఫలితము అంతా ఇంతా కాదు. ఇది ఆచరించిన వారికి వినిన వారికి నరక బాధలు అనేవి లేక ఇహపరములయందు సర్వ సౌఖ్యాలని పొందుతారు. వశిష్ఠుడు వ్రత విధానాన్ని తెలపడం. ఓ జనక మహారాజా, ఏ వయసు వారైనా కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో మంచి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసం ప్రారంభం నుంచి ఆఖరు వరకు ఈ విధంగా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన చేస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి ఆదిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నా వ్రతానికి ఎటువంటి ఆటంకాలు రానియకుండా నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం. ఈ వ్రతమును ఆచరించే నెల రోజులు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దగ్గరలో ఉన్న నదికి లేదా సముద్రానికి లేదా బావి నీటిలో గాని, అంటే చల్లని నీటితో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించాలి. పితృదేవతలకి నమస్కరించి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి కార్తీక పురాణం చదివి కలిగి ఉన్నంతలో పేదలకు దాన ధర్మం చేయాలి. సాయంకాలం శివాలయంలో గాని తులసి మొక్క దగ్గర గాని దీపారాధన చేసి నైవేద్యం చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి గత జన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు. ఇలా చేయడానికి అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసినా లేక వారి పాదాలకి నమస్కరించిన అదే ఫలితం వీరికి కూడా లభిస్తుంది. తొలి రోజు పారాయణం సమాప్తం. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోయేది. థ్యాంక్ యూ.